సెక్రటరీ రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి చోట దీనిపైనే డిస్కషన్. టీడీపీ పొలిట్ బ్యూరోలో కూడా రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగింది. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న విష ప్రచారం వెనుక కుట్ర మరోసారి తెరపైకి వచ్చింది. గడిచిన ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఈ కేసులను పదే పదే ప్రస్తావిస్తూ కొన్ని కీలక అంశాల నుంచి తప్పించుకుంటున్న అధికార టీడీపీ మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరింత ఇరకాటంలోకి పడిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని నడిపిన రాజకీయాలు మరోసారి ప్రజలను కదిలించాయి అన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. వైఎస్ జగన్పై కేసుల్లో డొల్లతనం, ఆయన్ను టార్గెట్గా చేసుకుని జరిగిన దర్యాప్తు తీరు మాజీ చీఫ్ సెక్రటరీ మాటల్లో తేటతెల్లవైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. జగన్పై కేసుల బలం, వాటి వెనుకున్న కోణం రమాకాంత్ రెడ్డి మాటల్లో స్పష్టంగా ప్రజలకు చేరిందని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యల అంశం ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ చీఫ్ సెక్రటరీ మాటలను ప్రస్తావించారు. సీఎం చంద్రబాబుతో పాటు పొలిట్ బ్యూరోలోని మిగతా నాయకులు, మంత్రులు ఎవరూ దీనిపై స్పందించలేదు. అవునని కానీ కాదని కానీ ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు కూడా దీనిపై మౌనం దాల్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.